ఓం శాంతి 18/2/2026 మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచం నుండి మరణించి కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు మీరు ఈ యూనివర్సిటీలోకి వచ్చారు. ఇప్పుడు మీకు ఒక్క భగవంతుని పట్ల ప్రీతి ఉంది. ప్రశ్న: ఏ విధి ద్వారా తండ్రి స్మృతి మిమ్మల్ని షావుకార్లుగా చేస్తుంది? జవాబు: తండ్రి ఒక బిందువు. మీరు బిందువుగా ఈ బిందువును స్మృతి చేసినట్లయితే షావుకార్లుగా అవుతారు. ఏ విధంగా ఒకటి పక్కన బిందువు పెట్టినట్లయితే 10 అవుతుంది, మళ్లీ బిందువు పెడితే 100, ఇంకొకటి పెడితే 1000 అవుతుంది. అదేవిధంగా తండ్రి స్మృతి ద్వారా బిందువు పడుతూ ఉంటుంది. మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. ఈ పాట అర్థం ఎంత విచిత్రంగా ఉంది. ప్రీతి ఎందుకని ఏర్పడింది? ఎవరి పట్ల ఏర్పడింది? భగవంతుని పట్ల. ఎందుకంటే ఈ ప్రపంచం నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఈ విధంగా ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ప్రీతి ఉంటుందా? ఈ ప్రీతి వలన మేం మరణిస్తాము అన్నది ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రీతి కలిగి ఉంటారా? పాట అర్థం ఎంత అద్భుతంగా ఉంది. దీపం పట్ల దీపపు పురుగులు ప్రీతి పెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ కాలిపోయి మరణిస్తాయి. మీరు కూడా తండ్రి ప్రీతిలో ఈ శరీరాన్ని వదలాలి. అనగా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదలాలి. ఈ గాయనం కేవలం ఒక్కరి కోసమే ఉంది. ఆ తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడెవరైతే వారి పట్ల ప్రీతి పెట్టుకుంటారో వారు ఈ ప్రపంచం నుండి మరణించాల్సి ఉంటుంది. భగవంతుని పట్ల ప్రీతి కలిగి ఉన్నట్లయితే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? తప్పకుండా భగవంతుని వద్దకే వెళ్తారు. భగవంతుని వద్దకు వెళ్లేందుకని మనుషులు దానపుణ్యాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా భగవంతుణ్ణి స్మృతి చేయమని మనుషులకు చెప్తారు. భగవంతుడు ఎంత ప్రఖ్యాతి కలిగిన వారు! వారు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతటినీ సమాప్తం చేసేస్తారు. మనం పాత ప్రపంచం నుండి మరణించి కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకని ఈ యూనివర్సిటీలోకి వస్తాము. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచం, నరకం అంటారు. తండ్రి కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తారు. కేవలం నన్ను స్మృతి చేయండి. నేను హెవెన్లీ గాడ్ ఫాదర్ను. ఆ తండ్రి నుండి మీకు ధనం లభిస్తుంది, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. కుమార్తెలకైతే వారసత్వం లభించదు. వారిని ఇంకొక ఇంటికి పంపించేస్తారు. అనగా వారు వారసులు కానట్లు. ఈ భగవంతుడైతే ఆత్మలందరికీ తండ్రి. వీరి వద్దకు అందరూ రావాల్సిందే. ఏదో ఒక సమయంలో తప్పకుండా తండ్రి వస్తారు, అందర్నీ ఇంటికి తీసుకువెళ్తారు. ఎందుకంటే కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. పాత ప్రపంచంలోనైతే అనేక మంది ఉన్నారు. కొత్త ప్రపంచంలో మనుషులు కూడా కొద్దిమందే ఉంటారు, మరియు సుఖం కూడా చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో చాలా మంది మనుషులున్నారు, కావున దుఃఖం కూడా చాలా ఉంది. అందుకే పిలుస్తారు. బాపు గాంధీజీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవారు. కాకపోతే వారెవరో తెలియదు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ అని, వారే ప్రపంచానికి ముక్తి ప్రదాత అని భావించేవారు కూడా. సీతారాములను ప్రపంచమంతా అంగీకరించదు. ప్రపంచమంతా పరంపిత పరమాత్మను ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని అంగీకరిస్తుంది. వారు దుఃఖం నుండి విముక్తులుగా చేస్తారు.
అచ్చా, దుఃఖాన్ని ఇచ్చేవారెవరు? తండ్రి అయితే దుఃఖాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే వారు పతిత పావనుడు. వారు పావన ప్రపంచమైన సుఖధామంలోకి తీసుకువెళ్లేవారు. మీరు ఆ ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలాగే ఉన్నారు. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అనగా దైహిక పిల్లలుంటారు. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ మాకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకోవాలి. మనం వారికి పిల్లలుగా అయినట్లయితే స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. వారు స్వర్గాన్ని స్థాపన చేసేవారు. మేం విద్యార్థులమన్న విషయాన్ని మర్చిపోకూడదు. శివ్ బాబా మధుబన్లో మురళిని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఆ వెదురు మురళి అయితే ఇక్కడ లేదు. శ్రీకృష్ణుడు నాట్యం చేయడం, మురళిని వాయించడం ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇకపోతే జ్ఞాన మురళినైతే శివబాబా మాత్రమే వినిపిస్తారు. మీ వద్దకు మంచి మంచి పాటలు తయారు చేసేవారు వస్తారు. పాటలను చాలా వరకు పురుషులే తయారు చేస్తారు. మీరు జ్ఞానం యొక్క పాటలను మాత్రమే పాడాలి. వాటితో శివబాబా స్మృతి కలగాలి. తండ్రి అంటారు, భగవంతుణ్ణైన నన్ను స్మృతి చేయండి. శివుణ్ణి బిందు అంటారు. వ్యాపారస్తులు బిందు రాసినప్పుడు శివ అని అంటారు. ఒకటి పక్కన బిందు పెడితే 10 అవుతుంది. మళ్లీ బిందు పెడితే 100 అవుతుంది. ఇంకొక బిందు పెడితే 1000 అయిపోతుంది. అలా మీరు కూడా శివుణ్ణి స్మృతి చేయాలి. శివుణ్ణి ఎంతగా స్మృతి చేస్తారో అన్ని బిందువులు పడుతూ ఉంటాయి. మీరు అర్ధకల్పం కోసం షావుకార్లుగా అయిపోతారు. అక్కడ పేదవారు ఉండనే ఉండరు. అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖమనే మాటే ఉండదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనినే సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అంటారు. ఇదే మీతో పాటు వస్తుంది. మనుషులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రత ఉన్నట్లయితే శాంతి సంపదలు లభిస్తాయని తండ్రి అర్థం చేయించారు. ఆత్మలైన మీరు మొదట పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత అపవిత్రంగా అయ్యారు. సన్యాసులను కూడా సెమీ ప్యూర్ అంటారు. మీది ఫుల్ సన్యాసము. ఇతరులు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు అనేది మీకు తెలుసు. కొద్దిగా సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖమే ఉంటుంది. పూర్వము వారు సర్వవ్యాపి అని అనేవారు కాదు. సర్వవ్యాపి అనడం వలన దిగజారుతూ ఉంటారు. ప్రపంచంలో అనేక రకాల మేళాలు జరుగుతాయి. ఎందుకంటే వాటి ద్వారా సంపాదన అయితే జరుగుతుంది కదా. ఇది కూడా వారి వ్యాపారము. నరుని నుండి నారాయణునిగా తయారయ్యే వ్యాపారంలో తప్ప మిగిలిన అన్ని వ్యాపారాల్లోనూ ధూళ్లే ఉందని అంటూ ఉంటారు. ఈ వ్యాపారాన్ని ఎవరో అరుదుగా చేస్తారు. తండ్రికి చెందినవారుగా అయ్యి దేహసహితంగా అన్నిటినీ తండ్రికిచ్చేయాలి. ఎందుకంటే మీరు కొత్త శరీరం లభించాలని కోరుకుంటున్నారు. తండ్రి అంటారు, మీరు కృష్ణపురికి వెళ్ళొచ్చు, కాని ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయినప్పుడు వెళ్ళొచ్చు. మమ్మల్ని పావనంగా చెయ్యండి అని శ్రీకృష్ణపురిలో ఈ విధంగా అనరు. ఓ ముక్తి ప్రదాత, రండి, ఈ పాపాత్ముల ప్రపంచం నుండి మమ్మల్ని విముక్తులుగా చెయ్యండి అని ఇక్కడ మనుష్యమాతృలందరూ పిలుస్తారు. మనల్ని వారితో పాటు తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడికి వెళ్లడమైతే మంచిదే కదా. మనుషులు శాంతి కావాలని కోరుకుంటారు.
ఇప్పుడు శాంతి అని దేన్నంటారు? కర్మలు చేయకుండానైతే ఎవరు ఉండలేరు. శాంతి ఉన్నది శాంతిధామంలోనే. అయినా సరే శరీరాన్ని తీసుకుని కర్మలనైతే చేయవలసిందే. సత్యుగంలో కర్మలు చేస్తూ కూడా శాంతి ఉంటుంది. అశాంతిలో మనుషులకు దుఃఖం కలుగుతుంది. అందుకే శాంతి ఎలా లభిస్తుంది అంటారు. శాంతిధామం మన ఇల్లు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యుగంలో శాంతి కూడా ఉంది, సుఖం కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కావాలా, లేక కేవలం శాంతి మాత్రమే కావాలా? ఇక్కడైతే దుఃఖం ఉంది. అందుకే పతితపావనుడైన తండ్రిని కూడా ఇక్కడే పిలుస్తారు. భక్తి చేసేదే భగవంతుణ్ణి కలుసుకునేందుకని. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా అవుతుంది. వ్యభిచారి భక్తిలో ఏమేం చేస్తారో చూడండి. మెట్ల చిత్రంలో ఎంత బాగా చూపించారు. కాని మొట్టమొదట భగవంతుడెవరు, శ్రీకృష్ణుణ్ణి ఆ విధంగా ఎవరు తయారు చేశారు, పూర్వజన్మలో వారెవరు అనేది రుజువు చేయాలి. ఈ విషయాలను అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారి హృదయం కూడా సాక్ష్యం చెప్తుంది. యూనివర్సిటీలో ఎవరైతే బాగా చదువుకుంటారో వారు తప్పకుండా చురుగ్గా ముందుకు వెళ్తారు. నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. కొందరు మందబుద్ధి కలవారు కూడా ఉంటారు. మా బుద్ధి తాళం తెరవండి అని శివ్ బాబాతో ఆత్మ అంటుంది. తండ్రి అంటారు, బుద్ధి తాళాన్ని తెరవడం కోసమే నేను వచ్చాను. కాని మీ కర్మలెలా ఉన్నాయంటే వాటి కారణంగా తాళం తెరుచుకోవడమే లేదు. అటువంటప్పుడు బాబా ఏం చేస్తారు? చాలా పాపాలు చేసి ఉన్నారు. ఇప్పుడు బాబా వారినేం చేస్తారు? మేం తక్కువగా చదువుకుంటామని విద్యార్థులు టీచర్కి చెప్తే టీచర్ ఏం చేస్తారు? టీచర్ కృపనైతే చూపించరు. మహా అయితే వారి కోసం ఎక్స్ట్రా సమయాన్ని కేటాయిస్తారు. ఆ విషయంలో మిమ్మల్ని వద్దనరు. ప్రదర్శిని తెరవబడి ఉంది, కూర్చుని అభ్యాసం చేయండి. భక్తి మార్గంలోనైతే కొందరు మాల తిప్పమనంటారు, కొందరు ఈ మంత్రాన్ని తలుచుకోండి అంటారు. ఇక్కడైతే తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, తద్వారా వారసత్వం లభిస్తుంది. కావున మంచి రీతిలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ఇందులో కూడా తండ్రి చెప్తారు, వికారాల్లోకెప్పుడూ వెళ్ళకండి. కొద్దిగానైనా వికారాల రుచి కలిగినా ఇక అది వృద్ధి అయిపోతుంది. సిగరెట్ మొదలైన వాటి రుచిని ఒక్కసారి చూసినా సరే సాంగత్యపు రంగు వెంటనే అంటుకుంటుంది. అప్పుడిక ఆ అలవాటు మానుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎన్ని సాకులు చెప్తారో. దేనికి అలవాటు పడకూడదు. చీచీ అలవాట్లను కూడా తొలగించుకోవాలి. తండ్రి అంటారు, జీవిస్తూనే శరీరభానాన్ని వదిలి నన్ను స్మృతి చేయండి. దేవతలకెప్పుడూ పవిత్రమైన భోగ్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. కావున మీరు కూడా పవిత్రమైన భోజనమే తినండి. ఈ రోజుల్లోనైతే స్వచ్ఛమైన నెయ్యి లభించడం లేదు. నూనె ఉపయోగిస్తారు. అక్కడ నూనె మొదలైనవి ఉండవు. ఇక్కడ పాల దుకాణాల్లో చూడండి, స్వచ్ఛమైన నేతిని కూడా పెడతారు, కల్తీ నేతిని కూడా పెడతారు. రెండింటిపైన స్వచ్ఛమైన నెయ్య అనే రాసి ఉంటుంది. ధరలో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాల వలె వికసించి ఉన్నట్లుగా హర్షితంగా ఉండాలి. స్వర్గంలోనైతే సహజ సౌందర్యం ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణల వంటి సహజ సౌందర్యాన్ని ఇక్కడెవరూ తయారు చేయలేరు.
వారిని ఈ నేత్రాలతో ఎవరూ చూడలేరు. అవును, సాక్షాత్కారం అవుతుంది, కాని సాక్షాత్కారం అయినంత మాత్రాన ఎవరూ అదే విధమైన చిత్రాన్ని తయారు చేయలేరు. అయితే ఎవరైనా కళాకారునికి సాక్షాత్కారం అయితే వారు ఆ సమయంలోనే కూర్చుని తయారు చేస్తే అప్పుడు తయారు చేయొచ్చు, కాని అది చాలా కష్టం. కావున పిల్లలైన మీకు చాలా నశ ఉండాలి. ఇప్పుడు మనల్ని బాబా తీసుకువెళ్లేందుకని వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వం లభించనున్నది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం కలుగుతుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. తండ్రి అంటారు, కామం మహాశత్రు. ద్రౌపది కూడా అందుకే పిలిచారు కదా. ఆమెకు 5 మంది పతులు లేరు. నన్నీ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, దీని నుండి రక్షించండి అని ఆమె పిలిచారు. 5 పతులెలా ఉండగలరు? అటువంటి విషయమేమీ ఉండదు. గడియ గడియ పిల్లలైన మీకు కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. కావున చిత్రాలను మార్చాల్సి ఉంటుంది. ఎంతో కొంత మార్పు చేసి పదాలు రాయాలి. ఇంకా కొద్ది సమయంలోనే మేము ఈ భారత్ను పరిస్థాన్గా చేస్తామని మీరు రాస్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. తండ్రి అంటారు, సన్ షోస్ ఫాదర్. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. ఫాదర్ షోస్ సన్. తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు. ఏ తండ్రి? శివుడు మరియు శాలిగ్రామాలకే గాయనముంది. శివ్ బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అనే గాయనం కూడా వారిదే. లౌకిక తండ్రిని ఫాలో చేయడం వలన మీరు పతితులుగా అయిపోతారు. వీరైతే పావనంగా తయారు చేయడానికని ఫాలో చేయిస్తారు. తేడా ఉంది కదా. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, ఫాలో చేసి పవిత్రంగా అవ్వండి. ఫాలో చేస్తేనే స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడం వలన 63 జన్మలుగా మీరు మెట్లు కిందకు దిగారు. ఇప్పుడు తండ్రిని ఫాలో చేసి పైకెక్కాలి. తండ్రితో పాటు వెళ్ళాలి. తండ్రి అంటారు, ఈ ఒక్కొక్క రత్నం లక్షల రూపాయలు విలువైనది. మీరు తండ్రిని తెలుసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. వాళ్ళు బ్రహ్మతత్వంలో లీనమైపోతామంటారు. లీనమవ్వరు, వాళ్ళు మళ్లీ వస్తారు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పారలౌకిక తండ్రి పావనంగా తయారు చేసే వారసత్వాన్ని ఇస్తారు. అందుకే పావనంగా తయారు చేయండి అని అనంతమైన తండ్రితో అంటారు కూడా. వారు పతిత పావనుడు. లౌకిక తండ్రిని పతిత పావనుడు అనరు. లౌకిక తండ్రి స్వయమే ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. కావున ఇద్దరు తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. వివాహం చేసుకుని పతితంగా అవ్వండి అని లౌకిక తండ్రి అంటారు. పారలౌకిక తండ్రి పావనంగా అవ్వండి అని అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఒక్క తండ్రి మాత్రమే అందరినీ పావనంగా తయారు చేస్తారు. అర్థం చేయించేందుకు ఇవి చాలా మంచి పాయింట్లు. రకరకాల పాయింట్లను విచారసాగర మంతనం చేసి అర్థం చేయిస్తూ ఉండండి. ఇది మీ వ్యాపారమే. మీరున్నదే పతితులను పావనంగా తయారు చేసేవారు. పారలౌకిక తండ్రి ఇప్పుడు చెప్తున్నారు, పావనంగా అవ్వండి. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడేం చేయాలి? తప్పకుండా పారలౌకిక తండ్రి యొక్క మతంపై నడవాలి కదా.
ప్రదర్శనలో ఈ ప్రతిజ్ఞను కూడా రాయించాలి. పారలౌకిక తండ్రిని ఫాలో చేస్తాము, పతితంగా అవ్వడం మానేస్తాము అని. తండ్రి నుండి గ్యారంటీ తీసుకుంటామని రాయండి. మొత్తం విషయమంతా పవిత్రతకు సంబంధించింది. తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు రాత్రింబవళ్లు సంతోషముండాలి. భగవంతుడు మరియు వారిచ్చే రాజ్యాధికార వారసత్వము. శివ జయంతి అంటేనే భారత్లో స్వర్గం యొక్క జయంతి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. గీతయే సర్వశాస్త్రమై శిరోమణి, గీతామాత. వారసత్వమైతే తండ్రి నుండే లభిస్తుంది. గీతా రచయిత శివబాబాయే. పారలౌకిక తండ్రి నుండి పావనంగా తయారయ్యే వారసత్వం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మేము గాడ్లీ స్టూడెంట్స్, ఈశ్వరీయ విద్యార్థులము. ఇది సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఎటువంటి చీచీ అలవాట్లు చేసుకోకూడదు. వాటిని తొలగించాలి. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు. రెండవ పాయింట్, జీవిస్తూనే శరీర భానాన్ని మరచి తండ్రిని స్మృతి చేయాలి. భిన్న భిన్న పాయింట్లను విచారసాగర మంతనం చేసి పతితులను పావనంగా తయారు చేసే వ్యాపారం చేయాలి. వరదానము. సంతుష్టత యొక్క త్రిమూర్తి సర్టిఫికెట్ ద్వారా సదా సఫలతను ప్రాప్తి చేసుకునే ఉన్నత పదవికి అధికారి భవ. సదా సఫలురుగా అయ్యేందుకు బాబాతో మరియు పరివారంతో సరైన కనెక్షన్ కావాలి. ప్రతి ఒక్కరూ 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. బాబా నుండి, స్వయం నుండి మరియు పరివారం నుండి. పరివారాన్ని సంతుష్టపరిచేందుకు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గౌరవం ఇచ్చే రికార్డ్ నిరంతరం ఉండాలి. ఇందులో నిష్కాములుగా అవ్వండి. బాబాను సంతుష్టపరిచేందుకు సత్యమైన వారిగా అవ్వండి. మరియు స్వయంతో సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతం అనే రేఖ లోపల ఉండండి. ఈ 3 సర్టిఫికెట్లు ఉన్నత పదవికి అధికారులుగా చేస్తాయి. స్లోగన్. ఎవరైతే చిత్రాన్ని చూడకుండా చైతన్యాన్ని మరియు చరిత్రను చూస్తారో వారే శ్రేష్ఠ చరిత్రవంతులు. అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏ విధంగానైతే సర్వాత్మలకు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేందుకు సదా శుభ భావనను మరియు కళ్యాణ భావనను పెట్టుకుంటారో అదే విధంగా ఈ దైవీ సంఘటనను కూడా ఏకరస స్థితిలో స్థిరపరిచి సంఘటనా శక్తిని పెంచే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఈ దైవీ సంఘటన యొక్క చిత్రంలో ఏకత మరియు ఏకరస స్థితి ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారమవుతాయి. ఓం శాంతి.